నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదయ్యా చంద్రం. గిల్టు నగలు ఒంటి మీద పెట్టుకొని బంగారం అమ్మేసి పెళ్ళాన్ని మోసం చేస్తావా? ఏమయ్యా, నా ఫ్రెండ్ మంచోడు దేవుడు అన్నావుగా, ఇదేనా నీ ఫ్రెండ్ భాగవతం? చిచ్చి, మరీ పెళ్ళాన్ని ఇంతలా మోసం చేస్తారా? ఇట్లాంటి విడ్డూరం నేను ఎక్కడా చూడలేదయ్యా. ఇదే గనక నా మొగుడు గినక చేసినట్టయితే కటకటాల వెనకాల నిలబెట్టేదాన్ని. ఏమమ్మా, నా అన్నయ్య బంగారం చాలా మంచోడు బుద్ధిమంతుడు దేవుడు డబ్బులు తెప్పించింది అన్నావుగా, ఇదేనా నీ అన్నయ్య మంచితనం? ప్రెసిడెంట్ గారు, ఇలాంటి దొంగల ఇళ్లలో మనం ఉంటే మన పరువు కూడా పోతుంది. పోదాం పదండి. పోదాం పోదాం. ఇలాంటి వాడు అనుకోలే, ఇంట్లోనే దొంగతనాలు చేస్తుండో ఊరు మొత్తం చేస్తున్నాడు. ఆగండి. అయ్యో, నా మతిమరుపు మండ. మీరు చిట్టి వాడిన సంగతి, ఈ గిల్ట్ నగర్ సంగతి నాకు ఎప్పుడో చెప్పారు కదా. అబ్బా, ఈ విషయం నేను ఎలా మర్చిపోయాను? అనవసరంగా మీరు మాటలు పడ్డారు కదా.